గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద వీడియో. డే 5 ఆఫ్ డైలీ బ్లాగింగ్ ఈరోజు. సో నిన్న నేను రెస్ట్ డే తీసుకున్నాను కదా, రెస్ట్ డే బాగా పనిచేసింది. ఈరోజు ఐఎమ్ ఫుల్లీ రెడీ అండ్ రికవర్డ్. మన వీడియోస్ అయితే ఇంకా నేను అనుకున్నంత రీచ్ అయితే రావట్లేదు. నాకేంటంటే మన వీడియోస్ ఎంతమందికి పాసిబుల్ అవుతాయి అంతమందికి రీచ్ అవ్వాలని చెప్పి ఉంది. అన్ని ఎఫెక్ట్స్ పెడుతున్నాను. సో చేద్దాం, ఆపేదే తెలియదు కదా. ఈ వెయిట్ అయితే ఎంటీ స్టమక్తో లైక్ 87.60 ఉంది. సో ఈ క్లాత్స్ అవి ఉన్నాయి కాబట్టి ఐ థింక్ 86 ఉంటుంది. ఈ వెయిట్ చూసుకున్న ప్రతిసారి ఏంటంటే ఐ బికమ్ లిటిల్ ఇంపేషెంట్. చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ మై వీక్నెసెస్ అని చెప్పాలి. ఎందుకంటే నేను ప్రతిసారి వెయిట్ చూసుకున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే నేను పెడుతున్న ఎఫర్ట్స్కి నాకు రిజల్ట్ రావట్లేదు అని చెప్పి అనిపిస్తుంది. సో అంత బాగానే వెళ్తుంది, అంత ప్లాన్ ప్రకారమే ఉంది. బట్ ఏంటంటే మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ వస్తాయి. సో ఈ బ్రేక్స్ అంటే నా నెగ్లిజెన్సీ వల్ల వచ్చినవి అయితే కాదు, బికాస్ ఆఫ్ సర్కమ్స్టాన్స్ వల్ల మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ వస్తాయి. అండ్ ఈ చిన్న చిన్న బ్రేక్స్ ఏంటంటే ఖచ్చితంగా నా ప్రోగ్రెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. లాస్ట్ ఆఫ్ సీజన్లో నా బాడీ వెయిట్ టార్గెట్ వచ్చి 90+ kgs వెళ్ళాలని చెప్పి నేను అలా పుష్ చేస్తూ లైక్ ఐ వాజ్ లైక్ 87-88 kgs వరకు వచ్చాను లాస్ట్ ఆఫ్ సీజన్లో. సో ఈ ఆఫ్ సీజన్లో కూడా నా వెయిట్ టార్గెట్ 90+ kgs పెట్టుకున్నాను. లైక్ ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్ ఇట్ లైక్ 86 ఇంకానా, అంటే లైక్ ఇది వీక్ 27 ఆఫ్ మై ఆఫ్ సీజన్ ఇది. సో ఇంకా నేను 86-87లోనే ఉన్నాను. అవుతుంది నాకు తెలుసు, లైక్ ఇట్ టేక్ పేషెన్స్ అని చెప్పి నాకు తెలుసు. ఎందుకంటే నేను డే 2 వీడియోలోనే నేను నా ఆఫ్ సీజన్ ప్రోగ్రెస్ చూపించాను, week 1కి week 12కి. సో దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ అనమాట. లైక్ బాడీ కనబడే లైక్ అపీరియన్స్లో కానీ లైక్ మెజర్మెంట్ చెక్ చేసుకుంటున్నాను అక్కడ కానీ లైక్ దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్. బట్ నాకేంటంటే లైక్ ఎవ్రీ టైం నేను వెయింగ్ స్కేల్ చూసుకుంటున్నప్పుడు లైక్ చిన్న డిమోటివేషన్ అన్నది వస్తుంది. నేను నా క్లయింట్స్ అందరికీ చెప్తాను, లైక్ వాళ్ళు వెయిట్ లాస్ ఫేజ్లో ఉన్నా సరే, వెయిట్ గెయినింగ్ ఫేజ్లో ఉన్నా సరే, మీరు మీ వేయింగ్ స్కేల్ని నమ్మొద్దు అని చెప్పి, లైక్ వేయింగ్ స్కేల్ని చూసి మోటివేట్ ఆర్ డిమోటివేట్ అవ్వద్దు అని చెప్పి. బట్ అది నా దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే లైక్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా సరే నేను వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు ఐ సఫర్ దిస్ వీక్నెస్. లైక్ నేను ఇలా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. కుకింగ్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఈరోజు కొద్దిగా లేట్ అయింది, 4:30కి లేచాను. ఎగ్స్ అయిపోయాయి, రైస్ కూడా అయిపోయింది. ఫ్రిడ్జ్లో చికెన్ ఉంది, చికెన్ వాష్ చేయాలి. చికెన్ కూడా అయిపోయింది. చికెన్ కొద్దిగా డిఫరెంట్గా కుక్ చేశాను. ప్రెషర్ కుక్కర్లోనే కుక్ చేశాను, కానీ డిఫరెన్స్ ఏంటంటే ఈరోజు ఎలాంటి స్పైసెస్ యాడ్ చేయలేదు, వెజిటేబుల్స్ యాడ్ చేయలేదు. జస్ట్ కుక్కర్లో చికెన్ పెట్టి వాటర్ వేసి కుక్ చేశాను అంతే. అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది. మనం ఇందాక కుక్కర్లో బాయిల్ చేసాం కదా, ఈ చికెన్ని ఇప్పుడు కొంచెంసేపు ప్యాన్లో ఫ్రై చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో కొంచెం పెరి అండ్ బ్లాక్ పెప్పర్ యాడ్ చేస్తాను. కలర్ చేంజ్ అవ్వకూడదు, వైట్లోనే ఉండాలన్నమాట. అందుకే పెరి కూడా చాలా తక్కువ యాడ్ చేశాను. మీల్ 1 ఫినిష్ చేసి జిమ్ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు టైం 7 అలాగవుతుంది, 7 అవుతుంది. సో ఒక 20 minutes అలాగే జిమ్ స్టార్ట్ అయిపోవాలి. సో ఈరోజు మంది లెగ్ డే. నాకు తెలిసి వర్కౌట్ స్టార్ట్ చేసేసరికి 3 అయిపోతుంది ఈరోజు. టైం 2:30 అయింది, టైం టు వర్కౌట్. అండ్ ఇదే ఈరోజు చేయవలసిన వర్కౌట్. ఫస్ట్ సెట్ చాలా బేసిక్ వెయిట్తో స్టార్ట్ చేస్తున్నాను. టోటల్ 4 సెట్లు చేయాలి. 3 అయిపోయి ఇంకా లాస్ట్ సెట్ ఉంది. లాస్ట్ సెట్కి ఫుల్ స్టాక్. ఈరోజు మన గోల్ ఏంటంటే లాస్ట్ సెట్ కల్లా 120 kgs ప్లస్ స్క్వాట్ చేయాలి.
థర్డ్ సెట్ ఇది. వెయిట్ 120 kgs ఉంది. ఓన్లీ ప్లేట్సే, బార్బెల్ కాదు, బార్బెల్ కౌంట్ చేయలేదు. ఎక్కువ వెయిట్ అని యాడ్ చేయట్లేదు. ఈ సైడ్ 5 kgs అంతే. లాస్ట్ సెట్ ఇది, ఫోర్త్ సెట్. అనుకున్నట్టుగానే 120+ ఉన్నాం. జస్ట్ ఉండి ఒకవేళ కింద పడిపోతే సరేనా, నేను చేస్తాను మ్యాక్స్, సరేనా. లెగ్ ప్రెస్ లాస్ట్ సెట్ ఇది. లెగ్ వర్క్ కూడా అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు కొంచెంసేపు పోస్ట్ వర్కౌట్ పోజింగ్ జస్ట్ చెక్ చేసుకుందాం అంతే. ఈ ఆఫ్ సీజన్లో మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బాగా ఇంప్రూవ్ అయిందంటే హ్యామ్స్ట్రింగ్స్. సో ఈ సపరేషన్ నాకు ముందు ఉండేది కాదు. సో ఇది బాగా కనబడుతుంది, విజిబుల్ అవుతుంది. అండ్ ఇన్నర్ థైస్ అనమాట. ఈ థై గ్యాప్ ఉంది కదా, సో ఈ థై గ్యాప్ కవర్ అవుతుంది. అది ఈ ఆఫ్ సీజన్లోనే అవుతుంది. ముందు లెగ్ మధ్య గ్యాప్ చాలా ఎక్కువ ఉండేది. సీజెస్ ఇలా స్టాండింగ్ పొజిషన్లో కూడా హ్యామ్స్ట్రింగ్ సెపరేషన్ కనబడుతుంది. ఈరోజు లెగ్ డే అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ లెగ్ డేస్ అని చెప్పాలి. రీసెంట్ టైమ్స్లో నేను చేసిన వాటితో కంపేర్ చేసుకుంటే ఈరోజు వర్కౌట్లో బార్బెల్ స్క్వాట్స్ చేసినప్పుడు 120 kgs ప్లస్ పుష్ చేస్తాను అన్నాను కదా, చేశాను కూడా. అది ఈగో లిఫ్టింగ్ కాదు, అది ఏంటంటే ఒక వర్కౌట్ గోల్. సో ఈరోజు వర్కౌట్లో ఒక గోల్ పెట్టుకొని నన్ను నేను పుష్ చేసుకున్నాను. గోల్ లిఫ్టింగ్ ఈ కాన్సెప్ట్కి నేను చాలా చాలా దూరంగా ఉంటాను. మీరు కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 120 kgs ప్లస్ స్క్వాట్ చేసినప్పుడు మీరు చూస్తే డీసెంట్ ఫామ్తోనే చేశాను. 4 reps వచ్చాయి. ఆ 4 reps కూడా నా డీసెంట్ ఫామ్తోనే నేను చేశాను. మీల్ ఫినిష్ చేసి కొంచెం పడుకుందాం అనుకున్నాను. ఫ్రిడ్జ్లో చూస్తే రేపటికి చికెన్ లేదు. సో ఇప్పుడు వెళ్ళి చికెన్ తెచ్చుకోవాలి. రేపు డే 6 కొత్త ఛాలెంజెస్తో రేపు కలుద్దాం. సీ యూ.